వాట్ ఈస్ మెంట్ బై స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ యాజ్ కోటెడ్ అబౌట్ అడాలసెన్స్. కౌమార దశలో తెలిపిన విధంగా ఒత్తిడి అనగా అర్థమేమి? ఎమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఫిజికల్ చేంజెస్ దట్ కాజ్ సైకలాజికల్ టెన్షన్. కౌమార దశలో తెలిపిన విధంగా ఒత్తిడి అర్థం ఏంటంటే భావాత్మకంగా, భావావేశపరంగా ఒడిదుడుకు జరగడము, అదేవిధంగా శారీరక మార్పులు రావడము, ఇవన్నీ మానసిక ఒత్తిడికి కారణమవుతాయి. ద ఎమోషనల్ ups and downs, the changes in emotions as well as the bodily changes or physical changes which occur during the adolescence period cause psychological tension in the adolescents. That is the main reason for stress and strain in adolescence. Next, what behavior change often occurs in adolescents concerning parents? What behavioral change often occurs in adolescents concerning parents? తల్లిదండ్రుల పరంగా చూస్తే కౌమార దశలో ఉండేటువంటి కౌమార వయస్కుల్లో వచ్చే ప్రవర్తన మార్పులు ఏవి? దే మే నాట్ వాంట్ టు ఫాలో పేరెంట్స్ సజెషన్స్ ఆర్ అడ్వైస్. దే మే నాట్ వాంట్ టు ఫాలో పేరెంట్స్ సజెషన్స్ ఆర్ అడ్వైస్. దిస్ ఇస్ ద మెయిన్ బిహేవియరల్ చేంజ్ విచ్ అక్కర్స్ ఇన్ ద అడాలసెంట్స్. కౌమార దశలో ఉండేటువంటి కౌమార వయస్కుల్లో వచ్చే ప్రధానమైనటువంటి ప్రవర్తన మార్పు తల్లిదండ్రుల పరంగా ఏంటి అంటే వారు తల్లిదండ్రుల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడానికి సుముఖంగా ఉండరు. ఇదే ప్రధానమైనటువంటి ప్రవర్తన మార్పు. నెక్స్ట్, వాట్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అడాలసెన్స్? వాట్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అడాలసెన్స్? కౌమార దశలో ఆత్మస్పృహ అనగానే ఇంక్రీజ్డ్ అవేర్నెస్ ఆఫ్ వన్స్ అపియరెన్స్ అండ్ యాక్షన్స్, ఆఫెన్ వరీ అబౌట్ హౌ వన్ ఈజ్ పర్సీవ్డ్ బై అదర్స్. సెల్ఫ్ కాన్షియస్నెస్ means in the adolescence there is a change in the appearance and actions also. One takes more interest about his appearance and also whatever the actions he is performing, and also he often worries about how the others are perceiving him. This is the main thing about the self-consciousness in adolescence. In adolescence, one takes a lot of interest, a lot of awareness about the appearance and also the actions he performs, and at a time he also worries about the how others are perceiving him, మరి కౌమార దశలో ఉండేటువంటి వారు ఆత్మస్పృహ అనేది ఏ విధంగా కలిగి ఉంటారంటే బాహ్య స్వరూపం పైన, అదేవిధంగా అతను చేసేటువంటి కార్యకలాపాలపైన అధికమైన శ్రద్ధ కనబరుస్తూ, అదే సమయంలో ఎదుటివారు తనను ఏ విధంగా గ్రహిస్తున్నారో అని కూడా ఆలోచిస్తూ వీటన్నిటిపైన ఆత్మస్పృహ కలిగి ఉండడం అనేది కౌమార దశలో ప్రధానమైనటువంటి మార్పు. నెక్స్ట్, what physical change under the armpits occurs during adolescence? What physical change under the armpits occurs during adolescence? కౌమార దశలో చంకల్లో వచ్చిన భౌతికమైన మార్పు ఏది? హెయిర్ గ్రోత్ అండర్ ద ఆర్ంపిట్స్. దిస్ ఇస్ ద మెయిన్ ఫిజికల్ చేంజ్ విచ్ అక్కర్స్ డ్యూరింగ్ ద అడాలసెన్స్. మరి కౌమార దశలో వచ్చే మార్పుల్లో ఒకటి ఏంటంటే చంకల్లో వెంట్రుకలు పెరగడము, ఇది ఒక మార్పు. నెక్స్ట్,